ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి శుక్రవారం మా ఎమ్మెల్యే ఆఫీస్లో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు దాదాపు 48 అప్లికేషన్స్ రావడం జరిగింది. ప్రతి శుక్రవారం ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 765 అప్లికేషన్స్ పీజీఆర్ఎస్లో వస్తే దాంట్లో 644 క్లియర్ చేయడం జరిగింది. 87 పెండింగ్ ఉన్నాయి. ప్రోగ్రెస్లో 28 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం మద్దతుదారులని చెప్పేసి చాలామంది పెన్షన్స్ తొలగించడం జరిగింది. వాళ్ళంతా ఇప్పుడు వచ్చి మొన్నటి వరకు మాకు వచ్చేది, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నంతసేపు మాకు పెన్షన్ వచ్చేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పెన్షన్స్ తొలగించారు సార్ అని చెప్పి చాలామంది రావడం జరుగుతూ ఉంది. అంటే కేవలం తెలుగుదేశం మద్దతుదారులని, తెలుగుదేశం సానుభూతి పనులని చెప్పేసి పెన్షన్స్ తొలగించడం జరిగింది. మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎవరైతే గతంలో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ తీసుకొని ఇప్పుడు పెన్షన్స్ వాళ్ళకు వచ్చే విధంగా చూస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే గతంలో 5 ఏళ్లలో ఎక్కడే కానీ విధ్వంస పాలన కొనసాగించారు. మళ్ళా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి 5 సంతకాలు, ముఖ్యంగా ఫస్ట్ది డిఐసి, అలాగే డిఐసిలో దాదాపు 16,345 ఉద్యోగాలు సంవత్సరం కాలంలోనే మా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు టీచర్లను నియమించి ఈరోజు ఉద్యోగ రూపకల్పన టీచర్స్ మళ్ళీ డిఐసిలో నియమించారు. అలాగే అన్నా క్యాంటీన్లు మూసేపించారు. అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి పేదల పొట్టగొట్టి అన్నా క్యాంటీన్లు మూసేపిస్తే మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయించారు. అలాగే పెన్షన్స్ గత 5 ఏళ్లలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడానికి ఒక సంతకం, తొలి 5 సంతకాల్లో పెన్షన్ పథకం కానీ ఒకటి, 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడమే కాకుండా వికలాంగులకు 6,000 రూపాయలు చేశాడు. అలాగే మెడికల్ మీద ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తి బెడెడ్గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు చేశారు. భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద పెన్షన్ పథకం ఇచ్చేది ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే సూపర్ 6 పథకం కింద దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేసి దగ్గర 67,30,000 మంది విద్యార్థులకి బెనిఫిట్ వచ్చే విధంగా సూపర్ 6 పథకంలో చేసామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే స్త్రీ శక్తి కింద ఇప్పటి వరకు 3,25,00,000 మంది ప్రయాణించి 1,144 కోట్ల రూపాయలు ఈరోజు స్త్రీ శక్తి కింద రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళకే కాకుండా దివ్యాంగులకు కానీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పేసి కానీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే అన్నదాత సుఖీభావ్ కింద 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని చెప్పేసి కానీ తెలియజేస్తాను. ముఖ్యంగా సూపర్ 6 పథకం కింద ప్రతి రైతుకి అన్నదాత సుఖీభావ్ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటివరకు రైతులకి 14,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి చెల్లించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే కాకుండా ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పేసి ఒక పథకం పెట్టి మా సూపర్ 6 పథకంలో లేకపోయినా కానీ ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇచ్చేసి దాదాపు 436 కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్లకి మా తెలుగుదేశం ప్రభుత్వం జమ చేసిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ఈరోజు మొన్న విశాఖపట్నంలో సిఐఐ ఇండస్ట్రీ పేరు మీద తీసుకొని దాదాపు
13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే 16,32,000 ఉద్యోగాలు రూపకల్పన చేశామని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తే దాదాపు 30 ఏళ్ళుగా ఉండే డంపింగ్ యార్డ్ సమస్య త్వరలో తీర్చబోతున్నాం. అక్కడ డంపింగ్ యార్డు తరలించడమే కాకుండా అక్కడ మంచి పార్కింగ్ అని తయారు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పటి వరకు అనేకమైనటువంటి సీసీ రోడ్లు నిర్మించాం. ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 130 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాం. నిన్న ఇక్కడే మా ఆఫీస్ పక్కన ఉండే రోడ్డు కానీ సీసీ రోడ్డు ₹1 కోటి. ఈరోజు రామ్నగర్లో దాదాపు 20 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే రోడ్డు డ్రైన్లు ₹1,25,00,000తో భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ అనంతపురం అర్బన్లో ఒక డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ పూర్తి చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ సంవత్సరం కాలంలోనే 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటూ, ప్రతి శుక్రవారము అనంతపురం అర్బన్ ఆఫీస్లో గ్రీవెన్స్ ఉంటుంది. అనంతపురం నగర ప్రజలను కానీ గ్రీవెన్స్ను యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.